నేను యాక్ట్ చేయాలనేటువంటి ఆలోచన నాకు రావడం, మొట్టమొదట నా దగ్గరికి వచ్చాడు నాతో సమానమైనటువంటి వ్యక్తి బాబీ. నాతో సమానమైన వ్యక్తి అంటే హైటు. ఆ తర్వాత అమర్, వేణు, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక అందమైనటువంటి కామెడీ సినిమా తీయాలి కామెడీయా, అది కామెడీలా కాకుండా దానిలో ఒక అద్భుతమైనటువంటి చిన్న థ్రెడ్ ఒకటి పెట్టి దాన్ని ఎలా నడిపించాలి, ఎలా చేయించాలి అనేటువంటి దీనిలో చేయించినటువంటి ఒక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్, ఐ థింక్. Am I right, Bobby? Am I right, మురళి? అమ్మయ్యా. సో ఇటువంటి సినిమాల్ని మనం ఆదరించి సక్సెస్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు ఇలాంటి యంగ్స్టర్స్ కుర్రాళ్ళు వచ్చి చేసి మనల్ని మెప్పించి సినిమా ఇండస్ట్రీని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తారు, పర్టికులర్లీ కామెడీ స్థాయిని పైకి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీయింగ్ ఎ కమెడియన్, ఐ విష్ all the best for the team. Thank you very much. I wish once again Mr. Murali all the best. He's కొంచెం మనిషి కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటాడు కానండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మీ నటనతో ఈ సినిమా ఇంకా 100% ఎక్కువ రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. మేమందరం ఏదో ఒక బ్యాచ్లా మాట్లాడుకున్నాం కానీ అసలు చిట్టి మర్చిపోవటం చాలా చేసిన తప్పే. ఎందుకంటే ఇట్లా చూస్తుంటే అందరూ ఇలా కనపడుతున్నారు, ఇక్కడి నుంచి బాడీ వరకే కనపడింది కానీ మనిషి కనపడలేదు. దట్ ఈజ్ చిట్టి అండ్ అగస్త్య. వీళ్ళు దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. అగస్త్యని ఇట్లా చూడటం సినిమాలో అదొక రకంగా ఉన్నాడు, అవును కదా? నిన్ను నువ్వే మర్చిపోయి ఉంటావు బహుశా మేకప్లో. మేకప్ రైట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ మిస్టర్ పూర్ణ. అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం ఉంది, అందువల్ల నేను గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు